తన్ గారు ఇప్పుడు మన హైదరాబాద్ నేటివిటీని, కోర్ని, ఎమోషన్స్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించిన మన డైరెక్టర్ రమణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదా కంటెంట్, బాయ్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ కారణం ఆ కంటెంటే. యా, ట్రైలర్ ఎట్లుందో సినిమా మొత్తం అదే ఎనర్జీతో ఉంటుంది. నవ్వులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, బుద్ధి చెప్పడాలు ఉంటుంది, ఏడవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా రోజులు అయింది ఒక మంచి హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి. సో నేను అంటే ఒక డాలర్ డ్రీమ్స్, ఒక హైదరాబాదీ బ్లూస్, తర్వాత నాకు పెళ్లి చూపులు, తర్వాత ఒక బలగం. సో ఇట్లా ఈ కోవలో ఈ సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ ఎవ్రీ బస్తీ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళే వస్తారు ఈ సినిమాని చూడడానికి. ఒక్కసారి వచ్చినాక వాళ్ళతో ప్రేమలో పడ్డారు అంటే ఎట్లుంటుందో చూడురిగా. అండ్ యా, 21 ఆగస్ట్ మేము వస్తున్నాం, మన చంటిగాడు లోకల్ వస్తున్నారు. ఇద్దరిని ఆదరించండి. అదే నేను ఏ టైప్ అంటే అందరూ బాగుండాలి, అందరికంటే నేనే బాగుండాలి. సో యా, దట్ ఈజ్ అమీర్ లోక్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్ బికాజ్ ఇట్స్ ఎ కమ్యూనిటీ వాచ్. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. మీరు పక్కంతోటి నవ్వుతారు. పక్కంతో నవ్వడం కన్నా పక్కంతో కలిసి ఏడవడం కూడా బాగుంటుంది. వచ్చి చూడండి ఒకసారి, తెలుస్తుంది. బలగం ఎట్లయితే చూసారో అట్లా చూస్తారు ఈ సినిమాని, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే బలగం ఊర్లల్లో ఇంకా థియేటర్లు నడుస్తున్నా కూడా ఊర్లలో ఎల్సిడి స్క్రీన్స్ పెట్టుకొని చూశారు. దీనికి ఆ ఛాన్స్ ఇయ్యం లే అప్పుడే కానీ, బట్ ఇట్ ఈస్ దట్ వర్త్. యా, విల్ సీ యూ ఇన్ థియేటర్స్ 21 తప్పకుండా రండి. ఇలాంటి సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ రెడ్డి గారు, వన్ స్మాల్ క్వశ్చన్ అండి. మీ దృష్టిలో అమీర్ లోక్ అంటే ఎవరు? డబ్బు ఉన్నాలా లేదా జీవితంలో ప్రశాంతత ఉన్నాలా? అది చెప్పడానికి ఇంత పెద్ద సినిమా తీస్తే ఇక్కడే అడుగు చేస్తారంటే సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీకే అర్థమవుతుంది. యా, అమీర్ లోక్ అంటే అర్థం చేసుకోవడానికి మేము 21 ఆగస్ట్ థియేటర్స్లోకి వెళ్ళాల్సిందే. ఎస్ నాకే 40 ఏళ్ళు పట్టింది అర్థం కావడానికి అమీర్ లోక్ ఎవరండి. యా, మేము ఇంకో వారంలో తెలిసేసుకుంటాం. ఎస్, మీకు అదే తక్కువ టైంలో 2:30 గంటలలో చూపించేస్తాం అమీర్ లోక్ ఎవరు అనేది. యా, థ్యాంక్ యూ. నౌ లెట్ us have a small Q&A session. I request the director and ముగ్గురు హీరోల్ని అండ్ యాక్ట్రెస్ని కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారిని కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుతున్నాం. సారీ. యా, థ్యాంక్ యూ మార్తాండ్, షార్ట్ నోటీస్లో వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సంజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, పుంజు డెఫినెట్లీ. అండ్ ఐ హోప్ యువర్ ఫ్యాన్స్ విల్ come to the theaters like anything else. Thank you. Yeah, thank you. Yeah, and last time కూడా మర్చిపోయినా, మళ్ళీ ఇప్పుడు కూడా మర్చిపోయినా, అండ్ మీడియా, మీరు లేకుండా ఏ సినిమా బయటికి పోదు అనేది నాకు ఊరికే అనుకునేవాడిని. కానీ సో మీడియా హెల్ప్స్ ఏ లాట్. చిన్న సినిమాని పైకి ఎత్తాలంటే ఎవరో సింగిల్గా ఒకరి వల్ల ఇద్దరు వల్ల కాదు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. ప్లీజ్ డూ సపోర్ట్ దిస్ ఫిలిం. అండ్ దిస్ ఫిలిం, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి హైదరాబాద్ మీద, చాలా ఉంది చూపించడానికి. బికాజ్ హైదరాబాద్ ఇస్ సచ్ ఎ బిగ్ క్యాన్వాస్. సో ఐ హోప్ మీరు ఇలాంటి సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తే అన్ని సినిమాలు ఇలాంటివి బయటకు వస్తాయండి. థ్యాంక్ యూ.